నమస్తే, వెల్కమ్ టు క్యూట్ జెల్లీ ఛానల్. ఈరోజు మనం చేయబోయేది నోటికి కమ్మగా రుచిగా ఉండి కడుపుకు ఎంతో చల్లగా ఉండే మజ్జిగ పులుసు అన్నమాట. ఇది కూడా ఓల్డెన్ రెసిపీ అన్నమాట. మన పెద్దవాళ్ళు చేసే విధంగా యాజ్ ఈజ్ అలాగే చేసుకున్నట్లయితే మనకు మంచిగా చలువ చేస్తుంది అన్నమాట. ఈ సమ్మర్లో ఖచ్చితంగా డైలీ తీసుకోవాల్సిన రెసిపీ ఈ మజ్జిగ పులుసు. చాలా ఈజీ వేలో ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ఈ మజ్జిగ పులుసు చేయడానికి 1 కప్పు పెరుగు అనేది తీసుకున్నాను. ఈ పెరుగు కూడా కాస్త ఫ్రెష్ది కాకుండా పుల్లటి పెరుగు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు. ఇందులోకి 1 స్పూన్ వచ్చేసి ఉప్పు వేయండి. వేసి మనం బాగా దీంతో చిలుక్కోవాలన్నమాట. మనకి పెరుగు అనేది ఎక్కడ గడ్డలుగా ఉండకూడదు. ఎంత చక్కగా వీలైతే అంత బాగా మజ్జిగ మాదిరిగా చిలికి పెట్టుకోవాలి. ఈ విధంగా చక్కగా మనం పెరుగుని చిలుక్కున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి సరిపోయినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఈ మజ్జిగ పులుసు అనేది కాస్త చిక్కగా కావాలనుకుంటే మీరు వాటర్ కాస్త తక్కువగా వేసుకోండి. పల్చగా అయినా సరిపోతుంది అనుకుంటే వాటర్ ఇంకాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి. అది మీ ఇష్టం, ఏం పర్వాలేదు, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా. వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా చిలక కొట్టుకొని పక్కన పెట్టేసుకుందాం మనం ఈ మజ్జిగని. ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు ఇలాగే పొట్టుతో సహా వేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క వేస్తున్నాను నేను. వీటిలోకి మనం ఇలాగే ఒట్టిగా పచ్చిమిర్చి పడినట్లయితే కాస్త చేదుగా వస్తుంది. అందుకోసం ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ అనేది తీసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఆయిల్ కొద్దిగా అయితే సరిపోతుంది. ఆయిల్ అనేది మనకు కాస్త హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పచ్చిశనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి తీసుకోవాలి పోపుకు మనం. ఆయిల్ కాస్త హీట్ అయినాక ఇందులోకి ఫస్ట్ మనం పచ్చిశనగపప్పు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అదేవిధంగా ఒక 4 కరివేపాకు రెమ్మలు. ఇప్పుడు మనం ఈ పోపు కాస్త హీట్ అయ్యేలోపు మనం పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని కూడా ఆయిల్లోకి వేసుకొని పచ్చివాసన లేకుండా కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. వీటిని కూడా ఆయిల్లో వేసి కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ వేసిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ అనేది మనకు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కాస్త లైట్గా ఫ్రై అయితే ఇది తినేటప్పుడు మజ్జిగ పులుసులో ఉల్లిపాయ అక్కడక్కడ పచ్చి పచ్చిగా తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసం జస్ట్ అలా ఒక 2 నిమిషాలు కూడా పట్టదు, లైట్గా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను నేను. పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మజ్జిగ పులుసుని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. మజ్జిగని యాడ్ చేయంగానే వెంటనే మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు అనేది చెక్ చేసుకుందాం. కొద్దిగా తక్కువగా ఉంది, మీరు చూసుకొని ఉంటే సరిపోతే సరిపోతుంది. లేదు తక్కువగా ఉంది అనుకుంటే కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఉప్పు వేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ మజ్జిగ పులుసులోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో మనం జస్ట్ ఒక 5 నిమిషాల్లో మనకు మజ్జిగ పులుసు అనేది చక్కగా రెడీ అయిపోయింది. రైస్లోకి తింటే చాలా మంచి టేస్టీగా ఉంటుంది. ఎండలకి చలువ కూడా చేస్తుంది. తప్పకుండా మనం ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.